మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనిలోనూ ప్రతిదీ సఫలీకృతం అవుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహ శుభకార్యాలు ప్రస్తావన ఏర్పడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందుతుంది. వ్యయ భాగ్యాధిపతి అయిన గురువు తృతీయంలో బలంగా ఉన్నారు. వీరికి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణా ముందుకు వెళ్లాలని యోచిస్తారు. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన విషయవారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. అయితే వీరికి ఏలినాడు శని నడుస్తుంది. శని వ్యయంలో బలంగానే ఉన్నారు. ఏదైతే ఒక కార్యక్రమం తలపెడతామో అది మధ్యలో ఆగిపోతుంది అనుకున్న సమయానికి అది మళ్ళీ పునఃప్రారంభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం, లేదంటే అధికంగా స్ట్రెస్ తీసుకోవడం అనేది ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు ఎటువంటి లోటు ఉండదు. లాభాధిపతి దశమాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. వృత్తి స్థానంలో, కర్మస్థానంలో. ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే అది త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత త్వరగా పూర్తి చేద్దాం అనుకుంటే మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వాటి విషయంలో ఎప్పటికప్పుడు పూర్తి చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. పరీక్షల సమయం కాబట్టి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశీ సంబంధించిన వ్యవహారాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనే యోచన చేస్తారు. అదేవిధంగా పబ్లిక్లోనూ, ఉద్యోగంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా మనం ఎవరు గుర్తించట్లేదు అనే భావన మీకు ఏర్పడుతుంది. కానీ మీరు బాగా కష్టపడుతుందని చెప్పేసి పై అధికారులు ఉంటుంది. తోటి ఉద్యోగస్తులకు లేకపోయినా పై అధికారుల మన్ననలు మటుకు మీకు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా పడుతుంది. గృహం కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్టమక్ సంబంధించిన, యూట్రస్ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య పరిస్థితి చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in